సౌలు లాంటి రాజే ఫిలిష్తీయులను ఎదుర్కోలేక ఓడిపోయాడు కదా. మరి సౌలు ఓడిపోయినప్పుడు, సౌలు సైన్యము ఓడిపోయినప్పుడు, ఫిలిష్తీయులు అమాంతంగా దేశంలోకి చొరబడుతున్నప్పుడు అబ్నేరు చేసిన పనికి మాలిన పని ఏంటంటే, చేతగాని వాడైన అబ్నేరు చేతగాని రాజును ఏర్పరచుకొని ఎలా దేశాన్ని కాపాడగలడు? వాస్తవంగా ఆ సమయంలో దేశం బహు ప్రమాదంలో పడింది. దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ప్రమాదంలో పడింది, భద్రత ప్రమాదంలో పడింది. ఎందుకంటే అబ్నేరు యొక్క స్వార్థం వల్ల ఇష్బోషేతును రాజుగా ఏర్పరిచి దేశాన్ని ప్రమాదంలో పడేశాడు. వాడుకున్న ఒకే ఒక్క ఆశ ఏమిటంటే తన పోస్ట్ హూస్ట్ కాకూడదు, అంతే. తాను బాగుండడానికి ఎంతమందినైనా పాడు చేస్తాడు, తాను బాగుండడానికి ఎంతమందినైనా దగా చేస్తాడు, తాను బాగుండడానికి ఎంతమంది యొక్క జీవితాలతోనైనా ఆటలాడతాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా అటువంటి స్థితి గుండా వెళుతున్నారా? అయ్యా, ఉద్యోగం చేసే చోట అతను బాగుండడానికి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అతడు పేరు సంపాదించడానికి, గుర్తింపు సంపాదించడానికి, తను అనుకున్నది సాధించటానికి అందరినీ ఇబ్బంది పరుస్తున్నాడు. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు ఉద్యోగంలో చూస్తాం. అతను బాగుంటే చాలు, ఎంతమంది ఇబ్బంది పడినా పర్వాలేదు. అతను సుఖంగా ఉంటే చాలు, సౌఖ్యంగా ఉంటే చాలు, సంపాదిస్తే చాలు, సంతోషంగా ఉంటే చాలు, ఎంతమందినైనా ఏడిపించేస్తాడు, ఎంతమందినైనా బాధ పెట్టేస్తాడు. కొన్నిసార్లు ఇళ్లల్లో అలాంటి వాళ్ళని చూస్తాం, మన జీవితాల్లో అలాంటి వాళ్ళని చూస్తాం. వాళ్ళ సంతోషం కోసం ఎంతమందినైనా ఏడిపించేస్తారు. ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో తారసపడుతున్నారా? దావీదు జీవితంలో కూడా అలాంటి వాళ్ళు తారసపడ్డారు. అలాంటి వారిని దావీదు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. వాస్తవంగా దేశం చుట్టూ ఉన్న దేశం అమాంతంగా మీదకొచ్చి పడుతున్నప్పుడు ఇప్పుడు సివిల్ వార్ వచ్చింది. సివిల్ వార్ అంటే అర్థం ఏమిటి? అంతరంగ యుద్ధం. దేశం లోపటే యుద్ధం వచ్చి పడింది. ఇది ఇంకా ప్రమాదకరమైంది. సహోదరి సహోదరులు దయచేసి వినండి. మన జీవితాల పైన సైతాను యుద్ధం చేస్తున్నాడు. మన కుటుంబం బయట మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగం చేయడానికి వెళ్ళినా, పని చేయడానికి వెళ్ళినా, సైతాను రకరకాలుగా మీ మీద దాడి చేస్తున్నాడు. రకరకాలుగా మీ జీవితాలను ఇబ్బందికరంగా మారుస్తున్నాడు. అవమానాలు సృష్టిస్తున్నాడు, ఆటంకాలు సృష్టిస్తున్నాడు, ఆర్థిక ఇబ్బందులు సృష్టిస్తున్నాడు, ఆరోగ్యం మీద దాడి చేస్తున్నాడు, బిడ్డల యొక్క భవిష్యత్తు మీద దాడి చేస్తున్నాడు, వారి చదువు మీద దాడి చేస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది సాధారణంగా బయట నుంచి వస్తున్న దాడి, కానీ సైతాను మరొక దాడి చేస్తాడు, పోరాడతాడు. ఏమిటంటే ఇంటర్నల్గా పోరాడతాడు. కుటుంబంలోనే పోరాటం తీసుకొస్తాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. కుటుంబంలో పోరాటం వచ్చేసింది. ఈరోజు మనలో ఉన్న అనేక మంది జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే బయట యుద్ధం కాదు, ఇంట్లో జరుగుతున్న యుద్ధమే. అడుగుతున్న సహోదరి సహోదరులు, ఈరోజు నీ జీవితంలో అశాంతికి కారణం ఏమిటి? అసమాధానానికి కారణం ఏమిటి? నెమ్మది లేకపోవడానికి కారణం ఏమిటి? నీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటి? తిన్నది అరగకపోవడానికి కారణం ఏమిటి? మానసికంగా, శారీరకంగా నువ్వు కృంగిపోవడానికి కారణం ఏమిటి? ఒకసారి ఆలోచించు. ఇంట్లో జరుగుతున్న పోరాటం వల్ల, భర్తతో జరుగుతున్న పోరాటం, భార్యతో జరుగుతున్న పోరాటం, అత్తతో జరుగుతున్న పోరాటం, కోడలతో జరుగుతున్న పోరాటం, ఇది అంతరంగ పోరాటం. సైతాను రకరకాల విధాలుగా నీతో పోరాడతాడు. ఒకటి బయట నుంచి పోరాటాలు తీసుకొస్తాడు, లేదా ఇంటి లోపటే పోరాటాలు తీసుకొస్తాడు. ఈరోజు ఒకవేళ నీ భర్తతో, నీ భార్యతో నువ్వు పోరాడుతున్నట్లయితే జాగ్రత్తగా వినో, అది సైతాను యొక్క ఎత్తుగడ. మీరిద్దరూ కలిసి సైతాన్ని ఎదిరించడానికి బదులుగా, మీరిద్దరూ కలిసి సైతాన్ని బంధించడానికి బదులుగా వాడి చేతిలో మీరు పడి ఒకళ్ళు కొట్టుకు చేస్తే కుటుంబం ఎలా కట్టబడుతుందో ఒక్కసారి ఆలోచించండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని బైబిల్ సెలవిస్తుంటే వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి తిష్ట వేయిస్తే ఎలా? దయచేసి గమనించండి. ఈ సౌలు కుటుంబము, దావీదు కుటుంబము పోరాడడం వల్ల జరిగింది ఏమిటయ్యా అంటే, దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చోవడం ఆలస్యమైంది. ఏమైంది? ఆలస్యమైంది. మీ ఇంట్లో ఒకరు కొట్టుకు చావడం వల్ల మీరు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు ఆలస్యం అవుతాయి. ఒకరిని ఒకరు నిందించుకోవడం వల్ల, ఒకరిని ఒకరు ద్వేషించటం వల్ల, ఒకరి మీదకు ఒకరు లేవడం వల్ల మీ జీవితంలో పొందుకోవాల్సినటువంటి దేవుని ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. ఆదామును అవ్వను దేవుడు అద్భుతమైనటువంటి ఏదెను తోటలో వారిని ఉంచినప్పుడు వారికి ఏ లోటు లేదో, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవునితో మాట్లాడగలుగుతున్నారు, దేవుడిని చూడగలుగుతున్నారు. కష్టపడకుండా, రెక్కలు ముక్కలు చేసుకోకుండా చక్కగా కడుపు నిండా భోజనం చేసేటటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే దేవుడు వారిని పెట్టింది ఎక్కడ?
సమృద్ధి అయినటువంటి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో వారు నివసిస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సమృద్ధి కలిగి ఉండాలి, ఎంత సంతృప్తి కలిగి ఉండాలి. జరిగింది ఏమిటి? దేవుడు ఏ పండు అయితే తినద్దన్నాడు ఆ పండే తినాలని చెప్పేసి సైతాను వచ్చి అవ్వను శోధించినప్పుడు, అవ్వ శోధనకు లొంగిపోయినప్పుడు ఏం జరిగింది? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అవ్వ ఆ పండు తినేసింది, తన భర్త కూడా ఇచ్చేసింది. ఇద్దరూ కలిసి దేవుని ఆజ్ఞను మీరారు. ఆదామా, తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని అంటే ఆదాం ఏం చేశాడు? ప్రభువా, బుద్ధి గడ్డి తిని నేను నా భార్య తినవద్దన్న పండు తిన్నాం ప్రభువా అని చెప్పి క్షమాపణ కోరాడండి? లేదండి. ఏం చేశాడు? నువ్వు ఇచ్చావు కదా, అదిగో ఆ స్త్రీ, ఆమె నాకు ఇచ్చింది ఆ పండు, ఆమె కనుక నాకు ఆ పండు ఇవ్వకపోతే తినేవాడిని కాదు. మరి తన బుద్ధి ఏమైంది? ఒకవేళ ఇచ్చింది అనుకోండి, తనకన్నా జ్ఞానం ఉండాలిగా. ఆ పండు తినకూడదని దేవుడు చెప్పాడు కనుక నువ్వు తినకూడదు, నేను తినకూడదు, తింటే మనకు క్షేమం కాదు, చచ్చిపోతాం, హెచ్చరించాలిగా. భార్య ఇచ్చిందంట, తినేశాడట. ఇప్పుడు ఎవరిని నిందిస్తున్నాడు? భార్యని నిందిస్తున్నాడు. అవ్వ నువ్వెందుకు తిన్నావనంటే అవ్వ ఏం చేసింది? సైతాన్ గాడు ఇచ్చాడు కాబట్టి నేను తిన్నాను, వాడు శోధించాడు కాబట్టి నేను తిన్నాను. ఒకరిని ఒకరు నిందించుకున్నారే తప్ప కలిసి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ కోరలా. ప్రతిఫలం ఏమిటో చెప్పండి? ఆశీర్వాదాన్ని కోల్పోయారు, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కోల్పోయారు, వారి జీవితానికి ఆధారమైనటువంటి దేవుని సన్నిధిని కోల్పోయారు. ఏదైనా తోటలోంచి బయటికి గెంటివేయబడ్డారు. అర్థమవుతుందా? ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటూ, ఒకరి మీద ఒకరు అభండాలు వేసుకుంటూ, ఒకవేళ కుటుంబంలో కొట్టుకు చచ్చినట్లయితే కలిగి ఉన్న ఆశీర్వాదాలు, కలిగి ఉన్న దేవుని దీవెన, కలిగి ఉన్న సమృద్ధి, కలిగి ఉన్న సంతృప్తి కరువైపోతుంది. బ్రతుకు కాస్త బజార్ను పడిపోతుంది. ఆదాము అవ్వ జీవితంలో అలాగే జరిగింది. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొట్టుకు చచ్చిన కుటుంబాల్లో దేవుని దీవెనలు కరువైపోతాయి. ఈరోజు ఒకవేళ భార్యగా భర్తగా నువ్వు కొట్టుకు చస్తున్నట్లయితే విను, క్షేమం కాదు. రండి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఈ సందేశం నాకు ఈరోజు అత్యవసరం. నా హృదయాన్ని ఎరిగిన దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈ సందేశాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఈ సందేశ ప్రకారం నేను జీవిస్తాను అన్న వాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధిలో ఎప్పుడు మేము అడుగుపెట్టిన బహుసూటిగా స్పష్టంగా మాట్లాడే మహా గొప్ప దేవుడు కనుక నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా సమస్యలున్నాయి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, శరీర సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. మేము తొందరపడి నాయన ఆరాటపడి ఆ సమస్యల నుంచి బయటపడలేం, కానీ నీ మీద విశ్వాసంతో, ఓర్పు సహనముతో ఆ సమస్యల్లోంచి బయటకు రాగలుగుతాం. త్వరలో మా జీవితంలో నాయన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నువ్వు ఇవ్వబోతున్నావు, అనుగ్రహించబోతున్నావు. మేము కేవలం నీ మీద ఆధారపడి విశ్వాసంతో నాయన నువ్వు విడుదల ప్రసాదించే సమయం వచ్చేంత వరకు విశ్వాసం కోల్పోకుండా, ఓర్పును కోల్పోకుండా, నేర్పు కలిగి విజయం సాధించే కృప మాకు ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.